ఆలోచించి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఇది చాలా చిహ్నం. అలానే మనకి మన ఉన్నటువంటి బ్రాంచ్లో ఉన్నటువంటి టార్గెట్స్ అన్నింటిని కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అందుకని ప్రతి వాళ్ళు ప్రతి క్లబ్ని ఇప్పటి నుంచే ఎంటీఆర్టీస్ ఎలానో క్లబ్లన్నీ కూడా పూర్తిగా లాస్ట్ మినిట్ దాకా ఉండకుండా నవంబర్ కల్లా కూడా మనం అంచుల్లో ఉంటే మిగిలిన 4 నెలలు ఆడతా పాడతా ప్రతి క్లబ్కి కూడా రాబోయే ముందు క్లబ్లకి వెళ్ళడానికి కూడా మన అందరూ కూడా ఈ యొక్క ఉపయోగకరమైనటువంటి విషయాలు. అలానే బ్రాంచ్ మేనేజర్ గారు ఈరోజు చాలా సున్నితంగా చాలా ఈజీగా ఒక మంచి ఆస్పెక్ట్, అంటే ఇది మంచి తరుణం. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవాళ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక కాంపిటీషన్ కానీ లేకపోతే ఒక పబ్లిసిటీ కానీ ప్రతిదీ మనకి ఫోన్ ద్వారా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజెస్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడే ఊరికే చూసుకోకుండా చదవండి, సున్నితంగా ఉండండి. కానీ సార్ ఒకే ఒక మాట రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ మాటకు మేము అందరం కూడా కట్టుబడి ఉంటాము. అరగంట లేట్గా రాకుండా విత్ ఇన్ ద టైం రావడానికి గతంలో మన ముత్యాల గారు ఉండేవాళ్ళు, మా అందరికి ఒక కాంపిటీషన్ పెట్టేవాళ్ళు. ఎవరు ఫస్ట్ వస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ పెట్టేవాళ్ళు. అది ఎంత అనేది కాదు, ఒక చిన్న పెన్ అవ్వచ్చు ఏదైనా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే సమయాభావానికి రండి, ఆ సమయాన్ని వాడుకోండి, నేను చెప్పేదాన్ని మీరు వినండి, మీరు చెప్పదలుచుకునేది చెప్పండి, ఆ విత్ ఇన్ ద టైంలో అయిపోవాలనేది ఆయన కాన్సెప్ట్. సో దీన్ని కూడా మీరు ఇదే విధంగా మరి మీరు ముందు నడవడానికి ఏదో చిన్న సార్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.